హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమంత్ భట్నా ఛానల్. అండ్ ఈరోజు మన డిప్లొమా బోర్డు వాళ్ళు అంటే ఏపీ ఎస్బిటెట్ వాళ్ళు కొత్తగా ఒక న్యూస్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అది ఏమిటంటే అపార్ ఐడీస్ అనేవి 21 బ్యాచ్ నుంచి 2024 బ్యాచ్ వరకు అందరు కూడాను క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. అండ్ ఇక్కడ ఈ సర్క్యులర్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 9/8/2024 అంటే ఈ మంత్ 9న మనకి బోర్డు వాళ్ళు అనేది మీటింగ్ పెట్టి 21 ఈ అకాడమిక్ ఇయర్స్లో చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా అపార్ ఐడీస్ క్రియేట్ చేయమని చెప్పారు. సో ఇవి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎప్పుడంటే 25/8/2024. ఓకే, 25/8/2024 ఈ లాస్ట్ డేట్. మనకి 25/8/2024 లాస్ట్ డేట్ అన్నప్పటికీ కూడా 24 లోపల మనం అనేది సబ్మిట్ చేయాలంటే అపార్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అపార్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మనం డిజిలాకర్ అనే యాప్ని ఏదైనా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకేనా? నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే మాత్రం ఎలా వస్తుందో చూపిస్తుంది చూడండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాం. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డిజిలాకర్ ఓపెన్ చేసిన స్టార్టింగ్ మనకి లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. లాంగ్వేజ్ అడిగేటప్పుడు మనం ఇంగ్లీష్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ లాంగ్వేజ్ ఏదేం కావాలంటే అదర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇంగ్లీష్ ఒకటే వచ్చు కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సెక్యూర్, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్కి ప్రొసీడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ గో అనేసి ఉంది కదా, ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేయండి. లెట్స్ గో మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ మ్యాక్సిమం ఉండదు కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇలా డీటెయిల్స్ ఇస్తుంది. ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర యాజ్ పర్ ఆధార్ మనం నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్ మనం ఎంటర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ జెండర్ ఏదైతే అది, అండ్ మొబైల్ నెంబర్ అంటే ఇప్పుడు మనం ఏ ఫోన్లో చేస్తున్నాం ఆ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఆధార్ కార్డ్తో లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. అండ్ మన దగ్గర ఉన్న ఏదో ఒక ఈమెయిల్ ఐడి మనం ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ సెక్యూర్ పిన్ అంటే మనకు నచ్చింది ఏదో ఒకటి పిన్ పెట్టుకోవాలి. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అండ్ మనం ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీ నేము, ఇక్కడ మీ ఫోటో అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు అని ఉంది కదా, ఫస్ట్ ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తాం. ఆధార్ కార్డు మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. అంటే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అండ్ మీ ఆధార్ కార్డుకి లింక్ అప్ అయి ఉన్న మొబైల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఆధార్ కార్డు అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం అపార్ ఐడి కావాలి కాబట్టి ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే అపార్ ఐడి చూసుకోవాలి. అపార్ ఐడి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేస్తాం. ఓకేనే? మనం ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ అపార్ ఐడి మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఆధార్ కార్డులో ఉన్న నేము అండ్ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అండ్ ఐడెంటిఫై వాల్యూ దగ్గర రోల్ నెంబర్ అని సెలెక్ట్ చేస్తాం. అండ్ ఐడెంటిఫై వాల్యూ దగ్గర మన పిన్ నెంబర్ లేకపోతే ఇంకా రోల్ నెంబర్స్ ఇంకేమైనా ఉంటాయి కదా, అవి ఎంటర్ చేస్తాం. అండ్ అడ్మిషన్ ఇయర్, కాలేజ్లో ఏ ఇయర్లో జాయిన్ అయ్యి ఉంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇప్పుడు ఏపీ ఎస్బిటెట్ వాళ్ళు అంటే ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్టేట్ బోర్డ్ ఆఫ్
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకొని అండ్ గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తారు. మీకు ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా అపార్ ఐడి వస్తుంది. ఈ అపార్ ఐడి మీద క్లిక్ చేస్తే ఇలాగా మీ నేమ్, మీ ఫొటోస్తోని ఇలా అపార్ ఐడి కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ నెక్స్ట్ ఏమో వెబ్సైట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. వెబ్సైట్ గురించి అంటే మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఓకేనా మనం వెబ్సైట్ ఏంటంటే www.abcid.government.in అని మనకి ఇలా వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఏమో తీసుకుని వెళ్తుంది. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది కదా, ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిఫై వాల్యూ అనేది సెలెక్ట్ చేయమంటుంది. అంటే ఇక మనం సెలెక్ట్ ఐడెంటిఫై వాల్యూ దగ్గర క్లిక్ చేస్తే మనకి స్టూడెంట్ అని పెట్టాలి. స్టూడెంట్స్ అయితే అండ్ ఫుల్ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఉన్న ఫుల్ నేమ్ రాస్తారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ యూజర్ నేమ్ అనేది మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అండ్ పిన్ అంటే దానికి పాస్వర్డ్ అనేది పెట్టాలి. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి ఐ కాన్స్టెంట్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టి వెరిఫై మీద క్లిక్ చేస్తారు. వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకి ఆధార్ కార్డు నెంబర్ అనేది అడుగుతుంది. అండ్ ఇలా అనేది చూపిస్తుంది మీకు. ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకేనా, వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఆధార్ కార్డు జనరేట్ అవుతుంది. అండ్ వెంటనే మీకు అపార్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ అపార్ ఐడి కంప్లీట్ అని కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్.